నమస్తే, వెల్కమ్ టు బీసీ న్యూస్. నా పేరు మానస. ముందుగా ముఖ్యాంశాలు. ముఖ్యమంత్రి సహాయ నిధి పేదలకు వరమన్న నిమ్మల. పాలకొల్లులో 77 మంది లబ్దిదారులకు 41.67 లక్షల సీఎంఆర్ఎఫ్ చెక్కులు పంపిణీ చేసిన మంత్రి. నిరసనల పేరుతో వైసీపీ నాయకులు రోడ్లపై బూతులు తిడితే ఊరుకోబోమన్న ఎమ్మెల్యే బొండా ఉమా. హద్దు మీరు ప్రవర్తిస్తే సంగతి తెలుస్తామని హెచ్చరిక. వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపడతాం. కాకినాడలో నిర్వహించిన అభయ డే కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్. హెరిటేజ్ కోసం విజయ డైరీని బలి చేసేందుకు చంద్రబాబు, లోకేష్ లు కుట్ర పన్నారు. వైసీపీ అధికార ప్రతినిధి మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ ధ్వజం. రాష్ట్రంలో పేదలు, మధ్యతరగతి వర్గాలపై కూటమి ప్రభుత్వం మానవత్వంతో పనిచేస్తుందని, అందుకు ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా లక్షలాది రూపాయల అందివ్వడమే నిదర్శనమని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులోని మంత్రి క్యాంపు కార్యాలయం వద్ద 77 మందికి 41.67 లక్షల విలువైన సీఎం సహాయ నిధి చెక్కులను మంత్రి అందజేశారు. నియోజకవర్గంలో 77 మందికి 41,16,000 రూపాయల చెక్కులు ఈ రోజు మీ అందరికి కూడా అందజేయడం జరిగింది. ఈ రోజు వరకు ఈ 2 నెలల్లో మన నియోజకవర్గంలో చూసినట్లయితే 16,32,00,000 రూపాయలు, అక్షరాల 16,32,00,000 రూపాయలు ఈ 2 నెలల్లో ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి మీ అందరికీ కూడా చెక్కులు అందజేశామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటూ, ఈ రకంగా మీరు అనారోగ్యానికి గురై ఆసుపత్రికి వెళ్ళి మీరు వైద్యం చేయించుకుని అప్పో సొప్పో చేసి బిల్లులు కట్టి వస్తే ఆరోగ్యం కుదుటపడింది, కానీ ఆ యొక్క బిల్లులు, అప్పులు మిమ్మల్ని వెంటాడుతూ ఉన్నాయటువంటి ఉద్దేశంతో, ఆ బాధ, ఆ కష్టం కూడా మీకు ఉండకూడదనేటువంటి ఉద్దేశంతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మన ప్రీతమ ప్రధాని నరేంద్ర మోడీ గారి యొక్క సహకారంతో మీ కష్టంలో కూడా భాగం పంచుకుని మీకు ఈ రోజు చెక్కులు అందజేస్తూ ఉన్నారు. ఈ రోజు మనందరికీ తెలుసు, కష్టపడి పని చేస్తే 500 రూపాయలు కూడా రోజుకి చేతికి రానటువంటి రోజులు, నెలంతా కష్టపడినా కూడా పని దొరకనటువంటి పరిస్థితులు, దొరికినా కూడా 10,000, 15,000 ఇంటి ఖర్చులకే సరిపోతూ ఉన్నాయి. అటువంటి స్థితిలో ఈవేళ 30,000, 50,000, 1,00,000, 2 లక్షలు, 3 లక్షలు, 5 లక్షలు, మరి మొన్న ఒక్కళ్ళకి అవుతే 15 లక్షల రూపాయలు కూడా ఇవ్వడం జరిగింది. ఈ రకంగా మీ ఆపదలో, మీకు కష్టంలో భాగం పంచుకుంటున్నామని అంటే ఇది విమర్శలు హుందాగా చేయాలని, హద్దు మీరు నోరు పారేసుకుంటే చూస్తూ ఊరుకోమని వైసీపీ నేత పేర్నినానితో పాటు ఆ పార్టీ నాయకులకు టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా తీవ్రస్థాయిలో వార్నింగ్ ఇచ్చారు. డీఎస్సీ ఉపాధ్యాయ నియామకాలపై వైసీపీ నేతలు అనవసర రాద్ధాంతం చేస్తున్నారని మండిపడ్డారు. నిరసనల పేరుతో రోడ్లపైకి వచ్చి ఇష్టం వచ్చినట్లు బూతులు తిడితే చూస్తూ ఊరుకునేది లేదని, డీఎస్సీపై చర్చకు సిద్దమని సవాల్ చేస్తే ఎందుకు ముందుకు రాలేదని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లను లక్ష్యంగా చేసుకుని అసభ్యకరంగా మాట్లాడితే సహించేది లేదని బొండా ఉమా స్పష్టం చేశారు. అభివృద్ది సమస్యల పరిష్కారంలో తన నియోజకవర్గం టాప్ 8 లో ఉందని తెలిపిన ఆయన, ఇకపై హద్దు మీరి ప్రవర్తిస్తే ఎక్కడైనా వచ్చి సంగతి తెలుస్తానని హెచ్చరించారు. సాక్షిగా నేను చెప్తున్నా, మీరు హద్దు మీరవాకండి, పరిధిలో ఉండండి. మీకు రాజ్యాంగం, చట్టం కల్పించినటువంటి మీ నిరసనలు, మీ మాటలు చట్టబద్ధంగా చేసుకోండి. మీరు మొన్న గొడవైంది, రోడ్డు మీద పెడితే నిన్న మీరు ధర్నా చౌకులు చేసుకున్నారు, ఎవరు అల్లదు కదా మిమ్మల్ని. మేము 5 సంవత్సరాల పాటు ప్రతిపక్షంలో ఉన్నాం, మొన్నటి దాకా 19-24 మధ్య మేము ధర్నా చౌకులు చేసుకున్నాం. అసలు విజయవాడ పోలీసు కూడా ఆలోచన చేయాలి. అసలు విజయవాడ పోలీసు ధర్నా చౌక్ అని పెట్టి మీరు నియోజకవర్గాల్లో మళ్ళీ ఎందుకు అనుమతిస్తున్నారు? పోలీసులు కూడా ఆలోచన చేయాలి. ఇలాంటి రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతూ ఉంటే మీరు పశ్చిమ నియోజకవర్గం పని చేయండి, పశ్చిమ నియోజకవర్గం ధర్నా చౌక్ పెట్టండి, తూర్పు నియోజకవర్గంలో కూడా ధర్నా చౌక్ పెట్టండి. నిన్నాడు పేర్నాని గారు మాట్లాడుతారు, అది ఇదండి. అరే బాబు, పేర్నాని పేదల బియ్యంతో కొట్టేసిన కేసులో, వేరే రోజులో కొట్టేసిన కేసులో బయటపడితే 50 కోట్లు నువ్వు గవర్నమెంట్కి రిటర్న్ కట్టి పెళ్ళాన్ని తీసుకొని పారిపోయి
మా పార్టీలో ఒక పెద్ద నాయకుడి దగ్గరికి వచ్చి మావయ్య తప్పైపోయింది, నన్ను రక్షించి మావయ్య, ఇదిగో మీ కోడల్ని జైల్లో పెడుతున్నారు మావయ్య అంటే ఆయన ఏదో కొంచెం ఉదాసీనంగా వదిలేస్తే మీడియాలో కూడా వచ్చింది. వాళ్ళ ఇంట్లో దాక్కొని మీ బతుకు, పేదవాళ్ళ బియ్యాన్ని కొట్టేసినట్టు పేరు నానిగాడు, వాడు కూడా మాట్లాడు. వాడు ఏంటి, వాడు బతుకేంటి, ఆడు సవాల్ చేస్తాడు. ఇవన్నీ కూడా తప్పు. ఇది మీరు ఒక్కసారి చూసుకోండి. నువ్వు ఎందుకు డబ్బులు కట్టావు, నువ్వు గవర్నమెంట్కి? నువ్వు పేదల బియ్యం, రేషన్ బియ్యం ఎందుకు అమ్ముకున్నావు? అమ్ముకుంది ఎందుకు బయటపడింది? నీ పెళ్ళాలు తీసుకుని ఎందుకు దాచేసావు? మేము మాట్లాడలేవా? మాకు తెలీదా? నోటుకొచ్చినట్టు మాట్లాడతావా? అక్కడికి వెళ్ళు, తూర్పు నియోజకవర్గానికి వెళ్ళు, గుణదలు వెళ్ళు, నాకు సలహాలు ఇస్తావా? రే నాని, ఇక్కడ కాదు, గుణదల కాదు, పూలబావి కాదు, నీ ఇంటికి కూడా వస్తా. పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడితే బందర కూడా వస్తా. కాబట్టి అనవసరంగా రెచ్చగొట్టే మాటలు మాడవాకండి. మాటలు అందరికీ వచ్చు. ఇక్కడ ఎవడో పిచ్చోళ్ళు కాదు. నీ బతుకేంటో తెలుసు, నువ్వేంటో తెలుసు, బియ్యం కేసులో ఎలా పారిపోయావో తెలుసు, మా పార్టీ నాయకుల కాళ్ళు ఎలా పట్టుకున్నావో తెలుసు. కాబట్టి అనవసరమైనటువంటి విషయాలు వద్దు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా మిమ్మల్ని, మీరు చేసుకునే నిరసనల్ని, మీరు మాట్లాడితే మాటల్ని మామూలుగా మాట్లాడితే మీ ఎవ్వరూ మీ జోలికి రాం. మీరు ఇట్లా పిచ్చి పిచ్చిగా మాట్లాడితే మాత్రం ఎక్కడైనా, ఈసారి ఇప్పుడు సెంట్రల్ నియోజకవర్గం వరకే మొన్న చెప్పా, ఈసారి ఎక్కడికైనా వస్తాం, ఎక్కడైనా సరే అడ్డుకుంటాం. మిమ్మల్ని గుర్తుపెట్టుకోండి. హెచ్చరిస్తా ఉన్నా, దయచేసి ఈజీగా తీసుకోవద్దని కూడా కోరుతాం. వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం తరఫున అన్ని చర్యలు చేపడతామని కాకినాడ జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ తెలియజేశారు. 2024 ఆగస్టు 9న కోల్కతాలోని ఆర్జీకర్ మెడికల్ కళాశాలలో విధుల్లో ఉన్న వైద్య విద్యార్థిని దారుణ హత్యకు గురైన విషాద ఘటనను స్మరించుకుంటూ వైద్యులు, నర్సులు, ఆరోగ్య సిబ్బందికి సురక్షితమైన పని వాతావరణం కల్పించాలనే సంకల్పంతో కాకినాడ రంగరాయ వైద్య కళాశాల ఆడిటోరియంలో కాకినాడ గైనకాలజిస్ట్ సొసైటీ ఆధ్వర్యంలో ఆదివారం అభయ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కాకినాడ గైనకాలజిస్ట్ సొసైటీ ప్రెసిడెంట్ డాక్టర్ ఏఎల్ సత్యవతి అధ్యక్షత వహించగా జిల్లా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ ముఖ్య అతిథిగా 3వ అదనపు జిల్లా జడ్జ్ ఆనంద్ని, అడిషనల్ ఎస్పీ కిషోర్ కుమార్, బీఎంఈ డాక్టర్ విష్ణువర్ధన్ విశిష్ట అతిథులుగా పాల్గొన్నారు. తొలుత అభయకు 2 నిమిషాలు మౌనం పాటించి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చట్ట ప్రకారం వైద్యులు, వైద్య సిబ్బందికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వం పరంగా అన్ని చర్యలు చేపడతామని అన్నారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరికృష్ణ, విజయలక్ష్మి, డాక్టర్ ఫణి కిరణ్ తదితరులు పాల్గొన్నారు. ప్రాంగణంలో అభయ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ అభయ డే సందర్భంగా ఆగస్ట్ 8, 2024 సంఘటన ఆర్జీకర్ హాస్పిటల్లో జరిగిందో, దాంట్లో ఉన్నతమైన తన ప్రాణత్యాగాన్ని చేసి మెడికల్ ఫ్రెటర్నిటీలో సెక్యూరిటీ అవసరాల గురించి పెద్ద అవగాహన వచ్చే విధంగా ఈ అభయ డే నిర్వహించుకోవడానికి కారణమైన సందర్భంగా వారికి నివాళి అందించడం జరిగింది. జిల్లాలో ఉన్న హాస్పిటల్స్, ప్రధానంగా ప్రభుత్వం మరియు ప్రైవేట్ హాస్పిటల్స్లో ఎటువంటి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ ఏర్పాటు చేసుకోవాలి, భద్రత అక్కడ పనిచేస్తున్న సిబ్బందికి ఏ విధంగా కల్పించాలి అనేది మీద చర్చించడం జరిగింది. ఈ కార్యక్రమం కాకినాడ అబ్స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీ సొసైటీ ఆధ్వర్యంలో చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ వర్యులు, అదేవిధంగా 3rd ఏడీజే వర్యులు, డిఎంఈ ఆంధ్రప్రదేశ్ వర్యులు పాల్గొనడం జరిగింది. ప్రస్తుత పరిస్థితి ఏంటి, ఇక్కడ ఉన్న సిబ్బంది, ఆరోగ్య సేవలు అందిస్తున్న ప్రైవేట్ మరియు ప్రభుత్వ సిబ్బందికి ఎటువంటి సమస్యలు ఉన్నాయి, ఆ సమస్యలను ఏ విధంగా పరిష్కరించవచ్చు అనేది మీద చర్చించడం జరిగింది. వాళ్ళు ప్రధానంగా హాస్పిటల్స్లో అవుట్ సైడర్స్ వచ్చి క్రియేట్ చేస్తున్న ఇష్యూస్, మధ్యలో జరుగుతున్న మాబ్ అటాక్స్, కొన్ని ప్రైవేట్ హాస్పిటల్ మీద జరుగుతున్న దాడుల మీద వాళ్ళు సమస్యలు రైజ్ చేయడం జరిగింది. వారందరికీ కూడా జిల్లా యంత్రాంగం, పోలీస్ మరియు రెవెన్యూ శాఖ మరియు అదేవిధంగా న్యాయ శాఖ సమన్వయం అయి వాళ్ళకి న్యాయం చేసే విధంగా వెంటనే స్పందించే విధంగా చర్యలు తీసుకోవడం జరుగుతుంది చెప్పడం జరిగింది. అదేవిధంగా మన ఆర్ఎంసీ కానీ అదేవిధంగా జీజీహెచ్లో కానీ జరుగుతున్న ఇష్యూస్ని వెంటనే స్పందించే విధంగా సెక్యూరిటీని పెంచుకొని అదేవిధంగా పనిచేస్తున్న మహిళలందరికీ కూడా వాళ్ళ ఒక హక్కు గురించి అవగాహన కల్పించే విధంగా చర్యలు చెప్పడం అని చెప్పడం.
సందర్భంగా గైనకాలజీ అసోసియేషన్ తరపున ఆల్ ఓవర్ ఇండియా ఇండియాలో అన్ని సొసైటీల నుంచి మేము ఇండియా మొత్తం ఈ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము. ఈరోజు మేము అభయ డే అంటే యాక్చువల్ 2024లో ఇదే రోజున ఆగస్టు 9వ తారీఖున ఒక పీజీ స్టూడెంట్ ఒక అమ్మాయిని దారుణంగా చనిపోయింది నైట్ డ్యూటీలో ఉండగా. సో దాన్ని మేము అభయాన్ని నేమ్ చేసాము, అంటే ధైర్యంగా ఉండండి అని. అది ఉద్దేశపూర్వకంగా ఈరోజు మేము భానుగుడి నుంచి ఆర్ఎంసీ వరకు వాకథాన్ కండక్ట్ చేశాము. దానిలో ఒక 600 మంది వరకు జూనియర్ డాక్టర్స్, నర్సెస్ అండ్ ప్రైవేట్ ప్రాక్టీషనర్స్ అందరూ పాల్గొనడం జరిగింది. గవర్నమెంట్ డాక్టర్స్ అందరూ. డాక్టర్స్ రక్షణ, ప్రజల భద్రత ఇలాగా ఇవన్నీ స్లోగన్స్ చేయటం జరిగింది. సో మెయిన్ ఏంటంటే ఇప్పుడు మేము సొసైటీ పరంగా ఓన్లీ ట్రీట్మెంటే కాకుండా సొసైటీ ఇంప్రూవ్ అవ్వడానికి ఇప్పుడు గవర్నమెంట్ చేసిన ప్రతి ప్రోగ్రాంలోనూ మేము పార్టిసిపేట్ చేస్తున్నాం యాజ్ అ గైనకాలజిస్ట్. ఇప్పుడు ప్రధానమంత్రి గారి మాతృత్వ ప్రోగ్రామ్ ఉంది. ప్రతి నెల 9వ తారీఖు మేము పిహెచ్సిలకి వెళ్ళి ప్రెగ్నెన్సీ వాళ్ళందరినీ ట్రీట్మెంట్ చేస్తున్నాము. ఎనీమియా లేకుండా, అంటే రక్తహీనత లేకుండా మేము గవర్నమెంట్ స్కూల్స్, ఈవెన్ ట్రైబల్ ఏరియాస్కి వెళ్ళి మేము సొంతంగా మా గైనిక్ అసోసియేషన్ తరపున టెస్టులు చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. అండ్ వాళ్ళందరికీ అవేర్నెస్ తీసుకురావటం ఏంటంటే మనం శుభ్రంగా ఎలా ఉండాలి అండ్ మెన్స్ట్రుయేషన్ గురించి ఇలాగా హైజీన్ ఎలా కాపాడుకోవాలి, దాని మూలంగా హెల్త్ ఎంత ఇంపార్టెంట్, ఏమేమి తినాలి అండ్ పోషకాహారం ఎలా తీసుకోవాలి, ఇలాంటివి కూడా చాలా ప్రోగ్రామ్స్ చేస్తాం. బట్ ఏదైనా ఇప్పుడు మా హాస్పిటల్లో ఇప్పుడు కాంప్లికేషన్ అనేది బుక్స్ వరకే పరిమితం కాదు, ప్రాక్టీస్లో కూడా మేము చూస్తూ ఉంటాం. సో అది నేర్చుకుంటాం కూడా, కాంప్లికేషన్ వచ్చినప్పుడు ఎలా ట్రీట్ చేయాలి అనేది. బట్ కాంప్లికేషన్ వస్తే మాత్రం ఇంకా అది సోషల్ మీడియాలో వైరల్ అయిపోయి గ్రూప్స్గా మాబ్స్ వచ్చి హాస్పిటల్లో ఒక భయంకరమైన వాతావరణం సృష్టించడం అండ్ ఒక్కొక్కసారి డాక్టర్ల మీద దాడులు చేయటం జరుగుతుంది. ఇవన్నీ మన డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ కలెక్టర్ గారికి, ఎస్పీ గారికి వీళ్ళందరికీ తీసుకురావాలని ఈరోజు ఎస్పీ గారిని, కలెక్టర్ గారిని అండ్ డిఎంఈ గారిని అండ్ అడిషనల్ జడ్జి ఆనంది మేడం వీళ్ళందరినీ ఇన్వైట్ చేయడం జరిగింది. వాళ్ళందరికీ మా ప్రాబ్లమ్స్ చెప్పుకోవడం జరిగింది. తన కుటుంబ సంస్థ హెరిటేజ్ డైరీకి ప్రయోజనం చేకూర్చడం కోసమే చంద్రబాబు, నారా లోకేష్లు కుట్ర పన్ని సహకార రంగంలోని విజయ డైరీని సర్వనాశనం చేస్తున్నారని వైసీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కైలే అనిల్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. విజయ డైరీ అనేది మ్యాక్స్ చట్టం కింద రైతులు దశాబ్దాలుగా కష్టపడి నిర్మించుకున్న స్వయం ప్రతిపత్తి గల సంస్థ అని, దీనిపై ప్రభుత్వానికి ఎలాంటి అధికారం లేదని ఆయన స్పష్టం చేశారు. విజయ డైరీ డైరెక్టర్లను మంత్రులు కొల్లు రవీంద్ర, కొలుసు పార్థసారథి మచిలీపట్నంలో నిర్బంధించడంతో పాటు అనారోగ్యంతో ఆసుపత్రి ఐసీయూలో ఉన్న చైర్మన్ చలసాని ఆంజనేయులు బెదిరించి బలవంతంగా రాజీనామా చేయించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. పేపర్లో, సోషల్ మీడియాలో ఫోటోలు చూస్తే మినిస్టర్లు వెళ్లి బలవంతంగా ఆ వైస్రాయ్ హోటల్లో ఎటువంటి డ్రామా నడిపించారో, నిన్న విజయవాడ ఒక హాస్పిటల్లో చలసాని ఆంజనేయుల్ని బెదిరించి, మరి ఏ విధంగా బెదిరించారో, ఇద్దరు మినిస్టర్లు అక్కడ 3 గంటలు కూర్చుని పొద్దున్నుంచి సాయంత్రం వరకు అక్కడ డైరెక్టర్లందరినీ కూడా మచిలీపట్నం కొల్లు రవీంద్ర గారి నివాసంలో బంధించి మీ అందరి మీద కేసులు పెడతాం, మీ అందరి కుటుంబ సభ్యుల మీద కేసులు పెడతాం, మీ పిల్లలు అమెరికాలో ఉన్నారు, మీ పిల్లలు ఇక్కడ చదువుకుంటా ఉన్నారు, మీ డైరెక్టర్లందరి మీద కేసులు పెట్టి జైల్లో పెట్టిస్తాం, మీ మీద అవినీతి కేసులు పెడతాం అని చెప్పి ప్రజాస్వామ్యయుతంగా, అంటే విజయ డైరీ మ్యాక్స్ చట్టం సంబంధించినటువంటి ఆ డైరీతో ఎవరికి సంబంధించి లేదు, అది రైతుల ఆస్తి. ప్రతి గ్రామంలో కూడా వీళ్ళకి ఏం తెలుసా కష్టం, ప్రతి గ్రామంలో కూడా ఒక పాల కేంద్రం ఉంటుంది. ఆ పాల కేంద్రంలో రైతులు ఉంటారు. ఆ రైతులందరూ కూడా కలిసి ఏర్పాటు చేసి కొన్ని దశాబ్దాలుగా నిర్మించుకున్నటువంటి ఆ రైతుల యొక్క ఆస్తి విజయ డైరీ అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తే చాలా బాధాకరంగా ఉంది. అసలు ఈ మంత్రులు నిన్న నేపథ్యం చూస్తే ఈ డైరెక్టర్లందరినీ పొద్దున్నుంచి సాయంత్రం వరకు బంధించారు. అదే విధంగా ఆ ఎండి మీద, అధికారుల మీద కేసులు పెడతామని చెప్పి బెదిరించారు. ఆ రాత్రి చూస్తే చివరికి ఏమి ముగిసిందంటే, ఆ చైర్మన్ గారు బెడ్ మీద ఉన్నాడు. ఆ బెడ్ మీద ఉంటే హౌసింగ్ మినిస్టర్ గారు ఆయన దగ్గర నుంచి రాజీనామా తీసుకుంటా ఉన్నాడు. అసలు చాలా దారుణమైన విషయంగా కనపడతా ఉంది. అసలు మీకు రైతులతో ఏ సంబంధం? రైతుల దగ్గర మీరు ఏం సాధిద్దామని ఇచ్చేస్తా ఉన్నారు?
కానీ మీ అందరికి ఈ రోజు కృష్ణా జిల్లాలో అంతా కూడా ఏమి చర్చించుకుంటా ఉన్నారంటే చిత్తూరు డైరీని ఏ విధంగా నిర్వీర్యం చేశారో హెరిటేజ్ కోసం, ఈ రోజు విజయ డైరీని వాళ్ళు నిర్వీర్యం చేస్తారా లేకపోతే హెరిటేజ్ కి అమ్మేస్తారా, మీరు హెరిటేజ్ కి కబ్జా చేస్తారా? ఒకసారి సమాధానం ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి గారు మళ్ళీ ముఖ్యమంత్రి ఏదో రేపో ఎల్లుండి అవుతాడని చెప్పే నారా లోకేష్ గారు దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నా. విజయ డైరీ నేపథ్యం తీసుకుంటే 25 సంవత్సరాలకు ఒక చైర్మన్ గా మండవి జానకిరామయ్య గారు అనే ఒక ఆయన పనిచేసేవాళ్ళు. ఆయన కూడా ఎప్పుడు కూడా రైతుల కోసం ఆ విజయ డైరీ కోసం పనిచేసినప్పుడు ఏ ప్రభుత్వాలు వచ్చినా గానీ ఆ రాజకీయాల్లో ఎప్పుడు కూడా ఇంటర్ఫీర్ అయ్యేవాళ్ళు కాదు. 25 సంవత్సరాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చింది, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం వచ్చింది, అన్ని ప్రభుత్వాలు వచ్చినాయి. ఏ రోజు కూడా విజయ డైరీ రాజకీయాల్లోకి ప్రభుత్వం ఎప్పుడు కూడా ఇంటర్ఫీర్ అయిన పరిస్థితులు లేవని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. చలసాని ఆంజనేయులు ఎందుకు బెదిరించారు? నిజంగా చలసాని ఆంజనేయులు మీ తెలుగుదేశం పార్టీ నాయకుడే, మాకేం సంబంధం లేదు. కానీ ఈ రోజు తెలుగుదేశం పార్టీ నాయకుడైనా కానీ ఇది రైతులకు సంబంధించిన ఆస్తిని మీరు కబ్జా చేయడానికి, ఆ దోచుకోవడం కోసం మీరు ఈ రోజు విజయ డైరీని నిర్వీర్యం చేస్తారనే ఉద్దేశంతో మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున, రైతుల తరఫున మేమందరం కూడా మాట్లాడడం, మేము వర్రీ అవడం కూడా జరుగుతాం. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.